చిత్త చోతి నుంచి చిగుల కవులు మగవ మందన గెలిచి మందన గెలిచి ఉత్తరాజములు తెలుగుచామ చూసి గోవదానికి మూమాలిస్తున్నాడు. దేవతలంతా గోపతిమ నైవేద్యం లేకుండా ఓరమో గోపడుతున్నారు. అట్టా సమయంలో నడుకుంటే ఆడి ఉంటాడు. నువ్వు నడుకలేకపోతే ఇప్పుడు విద్యానగర గ్రామస్తులు ఏదో ఖరీదు కాబట్టి అమ్మాని ఉంచుకున్నారు, ఏదో గుర్తున్నారు. ఆ ప్రకారంగా నడుకుంటే నారాడికి ఎక్కువ. అప్పుడు ఉత్తరాది భూములు ఉన్న దేవతలు దక్షిణాది భూములు ధర్మభూములని వారి వాహనాల మీద వారు వచ్చినారు. స్వామి ప్రాణేశ్వర వచ్చిన మీరు ఏం చేశారంటే నిమ్మకాయ నన్నము నీరు మంచిగా చెంబుడు తీర్థము, నిమ్మకాయ నన్నము నీరు మంచిగా చెంబుడు తీర్థమిచ్చి వాళ్ళ తప్పిగా దాని మంచి నేను వాళ్ళు పంపించేశాను. స్వామి దేవుడికైనా పెద్ద దేవుడు ఎవరు? నాగమునేంద్రుడు కథనాడుతున్నాడు. పిడిగై నేలకున్నాడు. పిడిగి నేలకుంటాగా అతల మహాతల పడగ మొత్తం లోకాలకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఆ రథసేన ఉంటే రథం నడుస్తాడు. దిగేశారు దేవతలు. ఆ దేవతలు దిగేసి విశ్వబ్రహ్మణంగా కంసరాజ్యం చేసి ఆ రథసేన నమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయిన 3 నెలల 15 రోజులకి పడిందే రథశీల అట్ట మోపేసినది, లాగేసినది, లాగేసినది. స్వామి ఆ వదాకుడు మరిచెట్టు, ఆ మరిచెట్టు ఉందే కదయ్యా సాడే సాకులు అదే చోటైన మధ్య శావడే సాగులు జ్యోతైన మర్రి, మూడే సాగులు ముత్తైన మర్రి, ఉత్తరం కొమ్మ వాలబడినాది, దక్షిణ కొమ్మ వాలబడినాది, తూర్పున కొమ్మ వాలబడినాది, పడవల కొమ్మ వాలబడినాది. బ్రహ్మాండమైన వృక్షం. అంతేకాదయ్యా ఆ మానవుడ పచ్చలు, గుడ్లు పెట్టే పచ్చలు, గూడులే పచ్చలు, రెక్కలుండే పచ్చలు, రెక్కలు రాని పచ్చలు, కళ్ళుండే పచ్చలు, కళ్ళులేని పచ్చలు, ఎగిరే పచ్చలు, ఎగలేని పచ్చలు, ఒక్కనాటి పెగులు 70 కోట్ల స్వామి. అంతేకాదు ఆ మానికిన్నాడు 12 కొమ్మల పుట్ట, ఆ పుట్టలో 12 చిత్రాలు ఆగేరున్నాడు. ఆ మాన్యకులు ఎల్లో ఎల్లయ్య స్వామి ప్రాణేశ్వరుడు. ఆ పచ్చల పిడిబాగో చాకబట్టినాడు. ఆ పచ్చల పిడిబాగ చాకబట్టి తన భార్య చెప్పింది మర్రి. ఆ మర్రిగాడు వెళ్ళేస్తాడు. చెట్టే నరసింహో ఆ కొండ దిగినాడు. ఆ కొండ దిగినాడే చెట్టు నరసమ్మ కొండలిగినాడు. మేటి ఓమలయ్య ఆ కొండలిగినాడు. తన భార్య చెప్పింది వటాకులు మర్రి. ఆ మర్రి మానకు వచ్చినాడు. ఆ మర్రి మానకు వస్తే గెచ్చా కోరిందా పేరు పెద్ద అల్లిపోయినది. తన జాబున్న పచ్చల పిలువాకు కొట్టి దాన్ని తిరగ చేసినాడు. మాని చుట్టూ దిగినాడు. ఇది దేవరావులు మధ్య లేక నల్లవరం మధ్య అని పరిశోధిస్తే ఇది దేవరావులు మధ్య నల్లవరం మధ్య కాదు అని తన జాబున్న పచ్చల పిడిబాకు ఆ పిడిబాకుతో మానవ పోటు పిడిచాడు. మర్రి మాని పోటు పిడిస్తే ఏం కాదు, తెల్లగా పాలు కాదు. అక్కడ పాలు కాదా ఆ కత్తి కాటుకున్న చింతపుజవలే రక్తమా చింతపుజ
అట కిందికి పాడుతున్నది, కనిగలో రక్తము అట పైకి పాడుతున్నది. ఏందమ్మా ఆశ్చర్యం కదని గౌతముడు భయపడ్డాడు. తప్పటడు లేదు పోయి ఆ మానకుంటడి